హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ 2 మూవీ నుండి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు, కానీ అనుకోని రీతిలో స్పిరిట్ నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అదేనండి, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా వస్తున్న మూవీ స్పిరిట్. యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ సినిమా ఒకటి కమిట్ అయ్యాడు అంటే దానికి చాలా ఇయర్సే పడుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు రెండే. ఒకటి యానిమల్ అయితే రెండవది అర్జున్ రెడ్డి. ఈ రెండు సినిమాలకు ఎంత గ్యాప్ తీసుకున్నాడో చెప్పవసరం లేదనుకుంటా, కానీ వాటి రిజల్ట్ మాత్రం బాబోయ్ వేరే లెవెల్. అంతే, బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేసే అనుకో. ఒకదాన్ని మించి ఒకటి అనేలా ట్రెండ్ సెట్ చేసింది ఒక్కొక్క సినిమా. రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా అయితే 1000 కోట్ల వరకు రాబట్టి సంచలనం సృష్టించి సందీప్ రెడ్డి వంగాకి మంచి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆయన నెక్స్ట్ సినిమాపై ప్రొడ్యూసర్స్ ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. ఆ రేంజ్లో హిట్ అయింది యానిమల్ మూవీ. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, స్పిరిట్ మూవీకి గ్యాప్ ఏం లేకుండా తొందరగా రిలీజ్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇంకా షూటింగే స్టార్ట్ కాలేదు, అప్పుడే రిలీజ్ డేట్ ఏందిరా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అక్టోబర్ 23న ప్రభాస్ గారి బర్త్డే. ఆ రోజు నుండి ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేస్తారని చెప్పేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక రిలీజ్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఇయర్ అనగా 2025లో దసరాకి సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట. అనుకున్న టైంకి కరెక్ట్గా తన సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయలేదు సందీప్ రెడ్డి వంగ. మరి ఈ సినిమానైనా అనుకున్న టైంకి థియేటర్లోకి తీసుకొస్తాడో లేదో చూడాలి. నాకెందుకో సలార్ 2 కంటే ముందే ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతవరకు సలార్ 2కి సంబంధించి ఎలాంటి అప్డేటు రాలేదు. ఏప్రిల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారన్నారే, కానీ అది ఇంతవరకు ప్రశాంత్ నీల్ గారు స్టార్టే చేయలేదు. ఇంకా ప్రభాస్ గారు అయితే కల్కి మూవీతో బిజీగానే ఉన్నాడు. మరి చూద్దాం, కల్కి సినిమా తర్వాత ప్రభాస్ గారి నుండి రాబోయే నెక్స్ట్ సినిమా ఏంటనేది. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని